ఈ పరిశుద్ధ దినమందు ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్తుతించి ఆరాధించుటకు ఉన్న పనులన్నింటినీ త్వరగా ముగించుకొని ఆసక్తి కలిగి సిద్ధపడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. అందరికి వందనాలమ్మా. అయ్యా పురుషులు, యవనస్తులు, సంఘ పెద్దలు అందరికి వందనాలు. అందరు బాగున్నారమ్మా? సంతోషంగా ఉన్నారా? సమాధానంగా ఉన్నారా? రైట్. మీరు సమాధానంగా ఉన్నారు అనే అనుకుంటున్నా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు కనుక కష్టపడి పని చేసుకుంటూ ఆరోగ్యంగా ఉన్నారు అని ప్రార్థిస్తూ ఉంటున్నాను. పోయిన వారం ఏ వాక్యమైనా గుర్తుంది ఎవరికైనా? చెప్తారా? మారు మనస్సు పొందకపోతే దేవుడు ఏం చేస్తాడన్నాడు? అవకాశం ఇచ్చాడంట. తుయతైర సంఘంతో మారు మనసు పొందుటకు నేను అవకాశం ఇచ్చితేనే కానీ అది మాట విననొల్లకపోయాను అని దేవుడు బాధపడతాడు. రైట్. ఈరోజు ఏం వాక్యం వింటామని పోయిన వారమే చెప్పాను. ఎవరికైనా గుర్తుందా? చెప్పండి ఎవరికైనా గుర్తుంటే. ఈరోజు ఏం వాక్యం వింటాం అని పోయిన ఆదివారమే మీకు కొంచెం జ్ఞాపకం చేసి వదిలిపెట్టాను. గుర్తుందా ఎవరికైనా? కోతకాలములు. మనం కోతకాల పండగ చేశాంగా, ఒక్క పండగే చేశాం. కానీ బైబిల్లో 3 కోతకాలములు ఉన్నాయి. అంటే మీరు 3 పండగలు చేయాలి సార్ అంటారా? మొదటిది చేసే పండగ, మిగతా 2 వాక్యానుసారంగా విని సరి చేసుకోవాల్సిన పండుగ. అది మనం పండుగ కాదు, అర్పించాల్సింది కాదు, కానీ సరి చేసుకోవాల్సిన కాలములు. అయితే పోయిన వారం మీకు కొంచెం వివరణ ఇచ్చాను. దేవుడు నోవాహు కాలంలో అక్రమముగా జీవిస్తున్న వారందరినీ ఎలాగైతే జల ప్రళయము ద్వారా అంతమొందించాడో, అంతమొందించిన తర్వాత నోవాహు కుటుంబము అరారతు కొండ మీద ఓడ నిలబడిపోయిన తర్వాత ఆ నీళ్లు క్రమక్రమముగా తగ్గిపోయిన తర్వాత అక్కడ జరిగినటువంటి నష్టాన్ని చూసినటువంటి దేవుడు తన మనస్సులో అనుకున్నటువంటి మాట ఏంటంటే, ఇక మీదట నేను ఎప్పుడు ఇంత ఘోరముగా మనుష్యులను నష్టపరచను, ఇంత ఘోరముగా మనుషులను ఇక మీదట నేను ఎప్పుడు చంపను అని దేవుడు తన మనస్సులో నొచ్చుకొని ఇక మీదట వారిని నాశనం చేయను, చంపను అని అంటూనే ఒక మాట అన్నాడు. అదేంటంటే, మీరు బ్రతికున్నంతకాలం లేదా ఈ భూమి నిలిచి ఉన్నంతకాలం మీకు వ్యధకాలము, కోతకాలము, రాత్రి పగలు ఉండక మానవు అన్నాడు దేవుడు ఆ రోజు మనకు మాటిచ్చాడు కనుకనే ఇప్పటికీ ఇంకా కోతలు కోస్తూనే ఉన్నాం, ఆరోగ్యకరంగా జీవిస్తున్నాం, కడుపార తింటూ ఉన్నాం. అంటే కారణం ఆ రోజు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ, ఆ రోజు దేవుడు తీసుకున్న తీర్మానం. అయితే దేవుడు మనకు భూమి నిలిచి ఉన్నంత వరకు ఉండనిస్తాను అన్న ఈ కాలములలో కోతకాలము అన్న పదం ఉంది. అయితే దేవుడు భూమి ఉన్నంత వరకు కోతకాలములు ఉండనిస్తాడు అన్నట్టుగానే ఎలాంటి కోతలు దేవుడు ఉండనిస్తాడు అని మనం ఆలోచన చేస్తే, మొదటిగా మనం అటుపోయిన వారంలో విన్నటువంటి కోతకాలమును గూర్చినదే. ఒకసారి ద్వితీయోపదేశకాండంలో 11వ అధ్యాయాన్ని కనుక మనం పరిశీలిస్తే కొన్ని విషయాలు మనకు అక్కడ అర్థమవుతుంది. చూడండి ఏ కోతకాలాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడో. 11వ అధ్యాయము 13 నుంచి కొన్ని వచనాలు చదవండి ఒకసారి. పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను, కడవరి వానను దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను కూర్చుకొందువు. మరియు నీవు తిని తృప్తి పొందునట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించెదను. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. మొదటి కోతను గూర్చి, మొదటి కోతకాలమును గూర్చి దేవుడు మాట్లాడుతూ, ఇదిగో మీరు బ్రతికున్నంత కాలము సమయానికి నేను వర్షాన్ని కురిపిస్తాను అంటాడు దేవుడు. అదేనా 14వ వచనంలో మీ దేశమునకు వర్షమును అనగా తొలకరి వానను, కడవరి వానను దాని కాలమున కురిపించెదను. దాని కాలములో దేవుడు ఏం చేస్తాడంట?
తొలకరి వానకు ఒక సమయాన్ని పెట్టాడు దేవుడు, కడవరి వర్షానికి దేవుడు ఒక సమయాన్ని పెట్టాడు కదా. దేవుడేనా వర్షాన్ని కురిపించేది? ఏ దేవుడు? వానదేవుడు అనేరు. ఏ దేవుడు అంట? మనం ఆరాధిస్తున్నటువంటి జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశములో నుంచి నీటి బొట్టు భూమి మీదకి రావాలంటే కూడా మన దేవుని ఆజ్ఞ ఉండాల్సిందే. అయితే దేవుడు ఏమంటాడు? నీవు నీ పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో దేవుని ఆరాధించినప్పుడే నేను సమయానికి వర్షాన్ని ఇస్తాను అంటాడు. మనం కనుక దేవుణ్ణి పూర్ణాత్మతో ఆరాధించలేదనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? వర్షాన్ని నిలిపివేస్తాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఈ సంవత్సరం వర్షాలు సరిగా పడలేదండి అనుకుంటాం. అది మనం ఆరాధించనందుకే. మరి కొన్నిసార్లు వర్షాలు ఎక్కువ పడతాయి కదా సార్, అప్పుడు ఏంటంటారా? అప్పుడు ఎక్కువ ఆరాధించింటామనా? ఏదేమైనా సరే దేవుడే కారణం. మనం భక్తి కలిగి జీవిస్తే, మనం విశ్వాసం కలిగి జీవిస్తే, మనం విశ్వాసం కలిగి దేవునికి భయపడి జీవిస్తే సకాలానికి కావలసిన వర్షాన్ని, సకాలానికి రావలసిన పంటను, సకాలానికి రావలసిన ధాన్యాన్ని, సకాలానికి రావలసిన జీతాన్ని, సకాలానికి రావలసిన విజయాన్ని, సకాలములో రావలసిన ఉద్యోగాన్ని, సకాలంలో రావలసిన గర్భఫలాన్ని దేవుడే మనకు నిర్ణయించి పెట్టాడు. ఎప్పుడైతే మనం దేవుని మీద భయభక్తులు కలిగి దేవుని మీద ఆధారపడి జీవిస్తామో అప్పుడు సకాలములో దేవుడు వాటిని ఆ కాలములలో నెరవేరుస్తాడు. ఏంటి ఆ కాలము అని మనం ఆలోచన చేస్తే, ధర్మశాస్త్రంలో మనం పోయినసారి విన్నట్టుగా ఒకసారి చూడగలిగితే నిర్గమకాండము 23వ అధ్యాయము 16వ వచనంలో ఒక కోతకాలాన్ని దేవుడు చేయమన్నాడు. చదవండి ఒకసారి త్వరగా. 23వ అధ్యాయము. పొలములో విత్తిన తొలి పంట యొక్క నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరించవలెను. దేవుడు చేయమన్న మొదటి కోతకాలం ఇది. ఏదంట? మనం పండిన పంటలన్నింటిలో నుండి ప్రథమ ఫలాన్ని తీసుకురావడం, లేదా దశమ భాగాన్ని తీసుకురావడం, లేదా కృతజ్ఞతార్పణలు చెల్లించడం, లేదా మ్రొక్కుబడిని చెల్లించడం, లేదా స్వేచ్ఛార్పణలు చెల్లించడం, ఇవన్నీ మనం చేయాల్సిన కోతకాలము. ఇది మొదటి కోతకాలము. దేవుడు మన కొరకు నిర్ణయించినది. మనము సమృద్ధిగా తిని, కడుపార తిని, తృప్తి పొంది అభివృద్ధి పొందడానికి దేవుడు మన కొరకు నిర్ణయించినటువంటి, దేవుడు మన కొరకు నియమించినటువంటి కోతకాలము. ఇది పంటకు సంబంధించిన కోతకాలము. ఈ కోతకాలములో మన పంటనివ్వచ్చు, మన దశమ భాగం ఇవ్వచ్చు, లేదా మన దేహాన్ని, లేదా మన హృదయాన్ని. విన్నాం కదా? విన్నారా? గుర్తున్నాయా ఎవరికైనా? దేవునికి ఇవ్వాల్సిన విషయంలో, కైసరుకి ఇవ్వాల్సిన విషయంలో ఒక 3 పాయింట్లు చెప్పాను. దేవునికి ఏమి ఇవ్వాలంట? మన హృదయాన్ని ఇవ్వాలి, మన శరీరమును యాగముగా అర్పించాలి, మూడవదిగా జిహ్వా ఫలముగా మన స్తుతి ఆరాధనను కూడా చెల్లించాలి. మరి కానుకలు, దశమ భాగాలు ఇవి దైవ సేవకునికి. కైసరువికి, దేవునికి. అంటే పాస్టర్కి ఇచ్చేవి పాస్టర్కి, దేవునికి ఇచ్చేవి దేవునికి. ఇంకా పాస్టర్ గారికి ఇచ్చాం కదా అని చెప్పి దేవునికి ఇవ్వకపోతే అది కూడా నష్టమే. అయితే ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇవ్వడం, మనం దేవుని ద్వారా ఆశీర్వదించబడడం, ఇది మొదటి కోతకాలం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10-11 వచనాలలో కూడా మనం చదివాం. దేవుని మందిరములో ఆహారం ఉండునట్లు ఇక్కడ చూడండి, మనము దేవుని మందిరంలో ఆహారం ఉండునట్లుగా తీసుకురావడమే మొదటి కోతకాలపు పండుగ. మన పంటలో నుంచైనా, మన జీతములో నుంచైనా దశమ భాగమైన, ప్రథమ ఫలమైన తీసుకొని రావడమే కోతకాల పండుగ. నెహెమ్యా గ్రంథంలో కూడా చెదరిపోయిన యూదులందరూ ఒక తీర్మానం తీసుకుంటారు కదా. ఇశ్రాయేలీయులందరూ ఒక తీర్మానం తీసుకుంటారు. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 35 నుంచి కొన్ని వచనాలు చదివితే త్వరగా చదివే ప్రయత్నం చేయండి.
నిర్ణయించుకుంటిమి, మా కుమారులలో జ్యేష్ఠపుత్రులు, మా పశువులలో తొలిచూలులను, ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడినట్లు మా మందలలో తొలిచూలులను మన దేవుని మందిరములో సేవ చేయు యాజకుల యొద్దకు మేము తీసుకుని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటిమి. ఇది దేవుడు నిర్ణయించిన మొదటి కోతకాలపు పండుగ. ఈ విధముగా దశమ భాగములైతేమి ప్రథమ ఫలములైతేనేమి ఇచ్చిన వారిని దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడో దినవృత్తాంతముల గ్రంథంలో చదివాం కదా. మొదటి దినవృత్తాంతముల గ్రంథము, రెండవ దినవృత్తాంతముల గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనం చదవండి ఒకసారి. పదవ వచనం కూడా చదవండి అమ్మ. అలాగే యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చడం మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరముకి ఇచ్చిన తర్వాత ఏం కలిగిందంట? సమృద్ధి కలిగింది. ఎంత తిన్నా ఇంకా మిగిలిపోతుంది, ఎంత ఖర్చు పెట్టినా ఇంకా మిగిలిపోతుంది, ఎంత పెట్టుబడి పెట్టినా, ఎంతగా పెట్టుబడి పెట్టినా దానికి డబల్ రెండంతలుగా దేవుడు ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడని దేవుని లేఖనాల్లో మనం చదివాం. ఇది దేవుడు నియమించిన మొదటి కోతకాలపు పండుగ. దీని గురించి ఇంకా నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, కానీ రెండవ కోతకాలమును గురించి మనం ఆలోచన చేస్తే మనం చూస్తాం. చూడండి ఒకసారి లూకాసు వార్తలోనికి రండి. లూకాసు వార్త 10వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదవండి. తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనెను, కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమందియే, కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకునుడి. ఇక్కడ మనకు కనిపిస్తున్న కోతకాలము రెండవది. ఇది భూఫలానికి సంబంధించింది కాదు. అమ్మా వింటున్నారా? ఇది భూఫలానికి సంబంధించింది కాదు, ఇది ఆత్మఫలానికి సంబంధించింది. దేనికంట? మొదటిది ఏ కోతకాలం? భూఫలానికి సంబంధించింది. రెండవది ఆత్మల ఫలానికి సంబంధించింది. జాగ్రత్తగా వినండి. ఇప్పటి నుంచి దేవుని లేఖనాల్లో ఉన్నటువంటి విలువైన సత్యాలను క్లుప్తంగానైనా శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం. అమ్మ వింటున్నారా? వెనకున్న వాళ్ళు, వినబడదన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. ఇంత గట్టిగా పెట్టే సౌండ్ నాకే రీసౌండ్ వస్తుంది, మరి మీకెందుకు వినిపిదు? ఒకసారి బస్సులో ప్రయాణం చేస్తుంటే ఇద్దరు లేడీస్ ఒక్కటే సీట్ ఉందంట, గొడవ పడుతున్నారు. ఇప్పుడు కాదు, ఫ్రీ బస్ టైంలో కాదు, ఇప్పుడు ఇంకెక్కువైపోయింది అనుకోండి. అంతకుముందు చాలా కాల క్రితం బస్ ఎక్కారు, ఇద్దరు ఆడవాళ్ళు, ఒక్కటే సీట్ ఉందంట, గొడవ పడుతున్నారు. నేను ముందు వచ్చాను, తెలుసు కదమ్మా మీకు ఆడవాళ్ళు గొడవ పడితే ఎట్లుంటుందో. ఆ సీట్ అనేది తిరిగిపోవాల్సిందే కానీ ఎవరిని కూర్చొని ఎవరు. ఇంకా నేను ముందు వచ్చానంటే నేను ముందు వచ్చాను గొడవ పడుతున్నారంట. చాలాసేపు అయిపోయింది. కండక్టర్ చూసి ఆడవాళ్ళ మధ్యలోకి వెళ్ళాననుకో నాకు దెబ్బలు పడతాయి అనుకోని ఆయన ఎవరికేం ఆమెకు చెప్పట్లేదు, ఈమెకు చెప్పట్లేదు. ఎందుకంటే చెప్తే వినేవాళ్ళు కాదు కదా ఆడవాళ్ళు. ఏమో వింటారా? ఎప్పుడైనా వింటారు, కానీ కోపంలో ఉన్నప్పుడు మాత్రం కష్టమే. కొంచెం విన్నా కష్టం కొంచెం. అందుకే కండక్టరు తెలివితో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడంట, దాటుకొని వెళ్ళిపోయాడు ముందుకు టికెట్ కొడుతూ. అక్కడి నుంచి మళ్ళా వెనక్కు ఆయన తిరుగుతున్నాడు, కానీ వాళ్ళిద్దరికి మాత్రం చెప్పట్లేదు. సరేలే ఇంకాస్త ముందుకెళ్తే కూర వస్తుంది, అక్కడ ఒక ఆమె దిగిపోయినా ఒక ఆమె ఉంటుంది కనుక ఉన్న ఒక్క సీట్లో కూర్చుంటుంది ప్రశాంతంగా, కాసేపు మౌనంగా ఉందామని కండక్టర్ ఏమనకపోతే చాలాసేపు అయింది. గొడవ పడుతూనే ఉన్నారు, కానీ ఆమె దిగలేదు ఈమె దిగలేదు. ఆ సీట్లో ఎవరు కూర్చొని ఇవ్వట్లేదు. కండక్టర్ ఓపిక పట్టలేక అన్నాడట, అమ్మా మీ ఇద్దరిలో ఎవరు పెద్దవాళ్ళు అయితే వాళ్ళు కూర్చోండి అన్నాడంట. ఎవరు పెద్దవాళ్ళు వాళ్ళు కూర్చోండి, ఎవరు మీ ఇద్దరిలో వయసులో పెద్దవాళ్ళు వాళ్ళు కూర్చోండి, వయసులో చిన్న వాళ్ళు నిలబడండి, తప్పేముంది పెద్దవాళ్ళని గౌరవించడం అని చెప్తే కండక్టర్ గారు ఇంకా బస్సు వెళ్ళిపోతూనే ఉంది, కానీ ఎవరు కూర్చోరంట. వెళ్ళిపోతూనే ఉంది, ఇక సిటీ వెళ్ళిపోయింది.
బస్ స్టాండ్లోకి వెళ్ళిపోయింది, డిపోలోకి వెళ్ళిపోతుంది. ఆ సీట్ అలాగే ఉంది, కూర్చోవట్లేదంట. నువ్వు కూర్చోక్క, పెద్దదానివి. లేదులేవే, నీవే పెద్దదాని, కూర్చో. ఆడవాళ్ళు వయసు విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి ఉన్నది కదా. ఆ సీట్ అన్న ఖాళీగా ఉంటుంది కానీ నేనే పెద్దదాన్ననే ఒప్పుకునే మనసు ఉండదు. వినండి, కొద్దిసేపు అయినా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. మిమ్మల్ని నవ్వించడం నాకేం సరదా కాదు, కానీ నా వాక్యం వైపు మిమ్మల్ని ఆకర్షించాలనే తప్ప ఈ సమయాన్ని వృధా చేయాలన్న మనసు నాకు లేదు. కనుక మరీ ఈ సమయాన్ని ఈ సరదా వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేయకండి దయచేసి. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులను పంపించేటప్పుడు 70 మంది శిష్యులను 12 మందిని కాక మిగతా 70 మందిని ఏర్పరచుకొని ఇద్దరిద్దరుగా జతగా, ఇదిగో మీరు ఆ ఊరికి వెళ్ళండి, ఇదిగో మీరు ఈ ఊరికి వెళ్ళండి, ఇదిగో మీరు ఆ ఊరికి వెళ్ళండి అని వాళ్లకు నిర్ణయించినటువంటి స్థలాలకు వారిని పంపుతూ ఉన్నప్పుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో వారందరి వైపు చూడండి ఒకసారి. లోకం వైపు చూస్తే ఎంతమంది ఇంకా రక్షణ లేక పాడైపోతున్నారో, ఎంతమంది ఇంకా దేవుని నమ్ముకొనగా దేవునికి దూరంగా జీవిస్తున్నారో మీకు కనిపిస్తుంది. వారందరూ కోతకొచ్చినటువంటి పంట లాంటి వాళ్ళు. ఇదిగో దేవుని ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రతలోపే ఈ ఆత్మలను మనం రక్షణలోకి నడిపించి పంట కోసి దేవుని చేతికి అప్పగించాలి. ఇది ఆత్మల పంట, ఇది భూఫలం కాదు, ఇది ఆత్మల ఫలము మనం కోయాల్సింది. ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. మొదటి పంట బహుశా మీరు కోస్తారు, రెండో పంట కోయాల్సింది ఎవరు? దేవుడేనా? ఎవరికి అప్పగిస్తున్నాడు ఆ బాధ్యతను? శిష్యులకు అప్పగిస్తున్నాడు. ఇప్పుడు శిష్యులది మాత్రమేనా బాధ్యత? వింటున్న వారిది కూడానా? వింటున్న వాళ్ళందరిది. అందుకే దేవుడు అంటాడు, ఇదిగో మనమందరం కలిసి ఇంకా రక్షణలోనికి రాని వాళ్ళందరినీ ఆత్మల పంటగా భావించి కోత కోసి దేవుని చేతికి అప్పగించాలి మనం. ఇంకా ఎందరైతే రక్షణ పొందక జీవిస్తున్నారో, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో కూడా ఇదే వాక్యాన్ని దేవుడు రిపీట్ చేసి వారితో మాట్లాడతారు. చూడండి 9వ అధ్యాయం ఒకసారి 36 నుంచి చదవండి. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరియున్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడి. దేవుడు సెలవిస్తున్నటువంటి మాట అది. ఇదిగో చాలామంది రక్షణ లేక చెదరిపోయి ఉన్నారు, చాలామంది బాప్తిసం లేక దేవునికి దూరంగా జీవిస్తున్నారు, దేవుని భయము లేక, దేవుడంటే ఇష్టము లేక, కొంతమంది చిన్న దేవుడని, కొంతమంది వేరే దేవుడని, కొంతమంది అమెరికా దేవుడని రకరకాలుగా పిలుస్తూ దేవునికి దూరంగా జీవిస్తున్నారు. వారు దేవునికి దూరంగా జీవిస్తున్నారు అనుకుంటున్నాం, కానీ మోక్షానికి దూరంగా జీవిస్తున్నారు, పరలోకానికి దూరంగా జీవిస్తున్నారు. అట్లాంటి వారందరినీ రక్షణలోనికి నడిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మరి ఎంతోమంది స్వార్థ చెప్పగలుగుతున్నారు? రోజు ఒక్కరికైనా ఈరోజు మీ హృదయాలను పరీక్షించుకోండి. ఏమో చెప్తున్నారా? స్వార్థ చెప్తున్నారా? ఒక్కరికైనా వాక్యాన్ని చెప్తున్నారా? మనమేమనుకుంటామంటే ఇంకా చాలా టైం ఉందిలే, యేసుక్రీస్తు వారు రావడానికి చాలా టైం ఉంది కనుక ఎప్పుడో ఒకసారి చెప్దాం అనుకుంటారు. యోహాను సువార్తలోనికి రండి ఒకసారి. టైం ఎంత ఉందో మనకు అక్కడ కనిపిస్తుంది చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 35వ వచనం చదవండి. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు అంటున్నమాట. ఇంకా చాలా టైం ఉందనుకుంటారేమో, ఇంకా దేవుని రాకడ దూరంగా ఉందనుకుంటున్నారేమో. ఇప్పుడే కోత పండిపోయింది, ఇప్పుడే కోత తెల్లబారిపోయింది, ఇప్పుడే పాపం పెరిగిపోయి దేవుడికి రేపో మాపో వచ్చేస్తాడు అనే అవకాశం ఉంది కనుక ఆయన దిగి వచ్చేలోపే మనం ఏం చేయాలంట? అమ్మా అందరి చెప్పండి, ఏం చేయాలంట? మనము ఆత్మలను రక్షించాలి. మనం చేయాల్సిన కోతకాలపు పంట అది. మొదట చేయాల్సిన పండుగ చేసేసాం, ఇప్పుడు రెండవదిగా చేయాల్సిన కోతకాల పండుగ ఏంటంట? ఆత్మలను రక్షించడం. అది మనందరి బాధ్యత. కొంతమంది అనుకుంటారు అది సేవకుల పని కదా సార్. ఎవరి పని అంట? అది సేవకుల పని కదా సార్,
స్వార్థకుల పని కాదు సార్, సంఘ పెద్దల పని కాదు సార్, మాకేం పట్టేది అనుకుంటారు. ఇది క్రైస్తవుని యొక్క ప్రతి వ్యక్తి బాధ్యత. బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు లెక్క అడుగుతాడు. నువ్వు బాప్తీసం తీసుకున్న రోజు నుంచి నేటి దినం వరకు ఎన్ని ఆత్మలను రక్షించావని దేవుడు మనం లెక్క అడుగుతాడు. ఆ రోజు బహుశా దైవ సేవకులుగా స్వార్థకులుగా మేము చెప్పుకోవచ్చు లెక్క, కానీ మీరు ఏమని చెప్తారు? ఒక్కరినైనా దేవుని ఎదుగు నడిపించానని చెప్పుకోగలుగుతారా? ఒక్కరినైనా దేవుని మాటల చేత ఆకర్షించి మందిరానికి నడిపించాను, దైవ సేవకులతో మాట్లాడించాను అని ఒక్కరినైనా మీరు చెప్పుకోగలిగే వీలుందా, అర్హత ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. అపోస్తలుడైన పేతురు గారు నిలవబడి మాట్లాడుతున్నాడు ఒకరోజు. పరిశుద్ధాత్మ అనుభవం అప్పటిదాకా ఇంకా ఎవరికి లేదు. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత చెదిరిపోయిన శిష్యులందరూ ఒక చోట కూడుకొని ఒక మేడగది మీద కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూ ఉంటే ఆకాశంలో నుంచి పరిశుద్ధాత్మ శక్తి అగ్ని రూపంలో దిగి వచ్చిందంట. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తిగా దిగి వచ్చి వారందరి మీద వ్రాలగా ఒక్కొక్కడు ఆత్మచేత నింపబడి గొప్పగా ప్రకటిస్తున్నారు యేసుక్రీస్తు వారిని. ఆ రోజు యెరూషలేములో చాలామంది వచ్చారు ఆరాధించడానికి. ఇదిగో దేవుని ఆరాధించడానికి వచ్చిన వారందరూ వారి మాటలు వింటున్నారు. ఇదేదో కొత్త భాషలా ఉందే, ఇదేదో వింతైన భాషలా ఉందే, నా దేశం ఎక్కడా, నా భాష ఎక్కడా, ఇదిగో యెరూషలేములో ఉన్న వీళ్ళు నా భాషతో నాకు సువార్త చెప్తున్నారు ఏంటని చెప్పి ఆశ్చర్యపోయి ఆ మాటలను వింటూ ఉన్నారు. చాలా వేల మంది వచ్చేసారు అక్కడికి, కొన్ని వేల మంది వచ్చేసారు. అప్పట్లోనే యెరూషలేములో దేవుని ఆరాధించడానికి చేరి వచ్చిన వేల మంది పేతురు, యోహానులు, అక్కడ ఉన్న శిష్యులందరూ మాట్లాడుతున్న మాటలను విని రక్షణ పొందారంట. ఆ రోజు చెప్పాడు, ఇదిగో అయా మెస్సయ్య క్రీస్తుగా దిగి వచ్చాడు. ఆ క్రీస్తే మన మధ్యలో జీవించి చనిపోయిన యేసుక్రీస్తు వారు. ఆయనే నిజమైన దేవుని కుమారుడు, ఆయనే మనందరి పాపముల కొరకు ప్రాణం పెట్టిన నిజమైన దేవుడు అని చెప్పి అపోస్తలుడైన పేతురు నిలవబడి బోధించడం మొదలు పెడితే ఒక్కొక్కరి హృదయం పొడవబడిందంట. ఒక్కొక్కరు ఆలోచించడం మొదలుపెట్టారు. నిజముగా యేసుక్రీస్తే నిజమైన దేవుని కుమారుడా? ఆయన ప్రాణం పెట్టింది మన కొరక, ఆయన సిలువ వేసి చనిపోయింది తన పాపం కొరకు అనుకున్నామే. తను ఏదో అన్యాయం చేశాడు, అక్రమం చేశాడు, దాని కొరకు చంపేశారు అనుకున్నాం. ఇదిగో నా కొరకు చనిపోయాడు అని చెప్పి ఆ రోజు అక్కడ బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది తెలుసా? అపోస్తల కార్యం 2వ అధ్యాయం 41, 42, 43 వచనాలలో మనం చదవగలిగితే 40వ వచనాన్ని చదవండి ఒకసారి. అపోస్తల కార్యముల గ్రంథము. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. హల్లెలూయా. ఎంతమంది అంట? 3000 మంది ఆత్మలను ఒకే పంటగా కోసి దేవుని చేతికి అప్పగించారు అపోస్తలుడు. ఒకేసారి కోతకాలపు పంట అది. మనం కూడా ఒక ఆత్మనైనా దేవునికి దగ్గరకు అప్పగించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ అంటాడు, చూడండి 2వ కొరింథీయులకు రాసినటువంటి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం చదవండి ఒకసారి. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. పౌలు గారు మాట్లాడుతున్నారు, సువార్త భారం నా మీద ఉంది. నా కళ్ళ ముందు ఎంతోమంది దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటే వారందరూ చనిపోయిన తర్వాత నరకంలో పడవేయబడతారేమోనే బాధతో భారము కలిగి వారందరికీ నేనేం చేస్తున్నాను? సువార్తను ప్రకటిస్తున్నాను అన్నాడు. ఒక్కసారి పేతురు వాక్యం చెప్తే 3000 మంది బాప్తిసం తీసుకున్నారు. అపోస్తలుడైన పౌలు భారం కలిగి సువార్తను ప్రకటించాడు. మాలాంటి దైవ సేవకులు ఎన్నో వేల మందికి వాక్యాన్ని చెప్తూ ఉన్నాం. మరి మీ వంతుగా మీరు దేవుని బిడ్డలుగా మీరెంతమందికి వాక్యాన్ని చెప్పగలుగుతున్నారు? మీరెంతమందికి దేవుని పరిచయం చేయగలుగుతున్నారు? మీరు ఎన్ని ఆత్మలను కోత కాలముగా దేవుని చేతికి అప్పగిస్తున్నారో ఆలోచన చేయండి. మనం అనుకుంటాం ప్రతిసారి సువార్త చెప్పడం, దేవుని వాక్యం చెప్పడం సేవకుల బాధ్యతే, భారమే అనుకుంటాం. కానీ కోతకాలపు పండుగలలో ఆత్మల పండుగ, ఆత్మల కోతల పండుగ చేయాలి అంటే 4 సహకారం ఉండాలి. మొదటిగా
చెప్పేవారు ఉండాలా. ఏమా వింటున్నారా? చెప్పేవారు ఉండాలా. చెప్తున్న వాక్యాన్ని ఫలించినట్లుగా దాని కొరకు ప్రార్థించేవారు కూడా ఉండాలి. మీరు చెప్తున్నారా, ప్రార్థిస్తున్నారా ఆలోచన చేయండి. ప్రార్థించినా పర్వాలేదు. అయ్యో, సువార్థికులు ఎంతోమంది వాక్యాన్ని బోధిస్తూ ఉంటుండగా వింటున్న వారి మనసులు మార్చు ప్రభువా అని భారం కలిగి ప్రార్థన చేయొచ్చు. మనమే వీధుల్లోకి వెళ్ళి సువార్తను ప్రకటించకపోయినా వెళ్తున్న వారి కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. అది కూడా ఒక రకమైన స్వార్థ భారము కలిగిన కోతకాలపు పండుగ చేసినట్టే. మూడవదిగా, మనం మార్పు పొందిన తర్వాత మనము మన సాక్ష్యాన్ని ఇతరులకు పంచడం ద్వారా కూడా అనేకులను దేవునిలోనికి నడిపించవచ్చు. కాబట్టి సువార్త చెప్పొచ్చు, లేదా ప్రార్థించవచ్చు, లేదా సాక్ష్యం చెప్తూ అనేకులను దేవుని వైపు నడిపించవచ్చు. లేదా నాలుగవదిగా, ఏది కుదరదు నాకు అనుకుంటే చెప్తున్న వారికి కానుకిచ్చైనా ఆ సువార్త భారాన్ని, బాధ్యతను మనం మోయాల్సి రావచ్చు. ఇచ్చైనా సువార్త చెప్తున్న వారికి ఎన్నో ఖర్చులు ఉంటాయి. దారి ఖర్చులో, ఆ కరపత్రికల ఖర్చులో, ప్రయాణ ఖర్చులో, వారు పడుతున్న ప్రయాసలో, వారికి పోషణ, వారి కుటుంబ పోషణ, ఏ నిమిత్తమైనా సువార్తను బోధిస్తున్న వారికి మనం సహకరించైనా, మనవంతుగా సహకరించైనా ఆ సువార్తలో పాలిభాగస్తులు కావచ్చు. కాబట్టి ఈ కోతకాలం రెండవది, ఆత్మల పంటను దేవునికి మనం అప్పగించాలి. మొదటిది భూఫలాన్ని, ధాన్యం అనే పంటను దేవునికి అర్పిస్తాం. రెండవదిగా ఆత్మలనే పంటను దేవునికి అర్పిస్తాం. ఇందులో స్వార్థ ప్రకటించేవారిగా ఉండొచ్చు, ప్రార్థించేవారిగా ఉండొచ్చు, సాక్ష్యం చెప్పేవారిగా ఉండొచ్చు. నాలుగవదిగా చేసేవారికి సహకరించేవారిగా కూడా ఉండొచ్చు. కాబట్టి ఈ 4 గుంపులలో ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఆత్మల పంటను దేవుని చేతికి అప్పగించాలి. మొదటి కోతకాలము బహుశా మనుషులు లేదా రైతులు లేదా మనమే అందరం చేయొచ్చు, కోయొచ్చు. ఆ కోతకాలాన్ని కోసేది మీరు. రెండవదిగా, ఆత్మల పంటను కోసేది సేవకులు. ఈ పంటను కోయాల్సిన భారము, బాధ్యత దేవుడు మా మీద ఉంచాడు. మూడవ కోతకాలం ఏంటో బహుశా మీ అందరికి తెలిసే ఉంటుంది. అయినా ఒకసారి చూద్దాం. చూడండి, మత్తయి సువార్త ఒకసారి 13వ అధ్యాయంలోనికి రండి. 13వ అధ్యాయం 24 నుంచి కొన్ని వచనాలు చదవండి. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. వారితో కూడా ఒకవేళ గోధుమలను కూడా పెళ్ళగింతురు. కోతకాలము వరకు రెండింటిని కలిపి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రతో చెప్పుదునా నేను. ఇక్కడ ఒక కోతకాలం కనిపిస్తుంది మనకు. అర్థమవుతుందా? ఇక్కడ ఒక కోతకాలం కనిపిస్తుంది. ఇది తీర్పును గూర్చినటువంటి కోతకాలం. మొదటిది భూమిలో నుంచి, ధాన్యంలో నుంచి తెచ్చే పంట అయితే, రెండవది ఆత్మలు అనే పంటను దేవునికి ఇవ్వగలిగేదైతే, మూడవది తీర్పును గూర్చినటువంటి కోతకాలం. ఈ కోతలో ఎవరు తప్పించుకోవడానికి వీలు లేదు. దైవ సేవకులని లేదు, సువార్థికులని లేదు, సంఘ పెద్దలని లేదు, స్త్రీలని లేదు, పరిచారకులని లేదు, పిల్లలని లేదు, పెద్దలని లేదు. ఈ కోతను అందరూ ఎదుర్కోవాల్సిందే. అసలు ఏంటి ఈ పొలం ఏంటి, ఆ గోధుమలు ఏంటి, ఆ గురుగులు ఏంటి, శిష్యులకు కూడా అర్థం కాలేదు. శిష్యులకు కూడా అర్థం కాకపోతే 36వ వచనంలో తిరిగి యేసుక్రీస్తు వారిని అడుగుతారు చూడండి. అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావం మాకు తెలియజెప్పుమనిరి. అందుకు ఆయన ఇట్లా, నేను మంచి విత్తనము
గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయవారు దేవదూతలు. చాలు, ఇక్కడ కూడా కోతకాలం కనిపిస్తుంది. ఈ కోత కోసేది ఎవరంట? దేవదూతలు. దేవదూతలకు కూడా వస్తుందా కోత కోయడం? ఏం అర్థమవుతుందా? దేవదూతలకు కూడా వస్తుందా కోత కోయడం? వాడికేం పొలం ఉందా? వాళ్ళకేం పంట వేయడం వచ్చా? ఏమ్మా, దేవదూతలు కూడా కోతకు వస్తాయా? ఒక్క దూత ఒక్క రాత్రి 185,000 మందిని చంపిందంట. కోత అంటే ఇక్కడ శిక్ష లేదా మరణం లేదా చావు లేదా తీర్పు ఏదైనా అనుకోండి. ఇది ఈ కోతకాలం కోసేది దేవుడు లేదా దేవదూతలు. ఈ కోతలో ఉండాల్సిన మొక్కలు మనమే. ఎవరంట? పొలము అంటే సంఘం. ఏంటంట? సంఘములో దేవుడు వాక్యాన్ని విత్తినప్పుడు మొలిచిన మొక్కలం మనమందరం. ఎవరెవరు? అందరం దేవుని సంఘములో మొలిచిన మొక్కలం, గోధుమ మొక్కలం. మధ్యలో సాతానుడు వచ్చి కొన్ని గురుగులు విత్తి వెళ్ళిపోయాడంట. అంటే ఇప్పుడు మన సంఘంలో ఏమున్నాయని? మన సంఘమనే కాదు, క్రైస్తవ సంఘాలలో ఎక్కడైనా సరే సాతానుడు చేంజ్ చేశాడంట, గురుగులు విత్తి వెళ్ళిపోయాడు. గురుగులు అనగా సాతాను సంబంధులు. మంచి విత్తనములు అనగా మనం దేవుని బిడ్డలం, దేవుని కొరకు నమ్మకం కలిగి విశ్వాసం కలిగి జీవిస్తున్న వారం. మనం భక్తిగా ఎదుగుతూ ఉన్నప్పుడు మనలో కొందరు సాతాను సంబంధికులుగా, దుష్ట సంబంధితులుగా, గురుగులుగా పెరుగుతూ ఉన్నారంట. దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు భక్తిహీనులందరినీ చంపేయడానికి ఒకవేళ ఇప్పుడు కనుక అనుకుంటే, ఒకవేళ భక్తిహీనులతో పాటు భక్తి కలిగిన వారిని కూడా చంపాల్సి వస్తుందేమో. కాబట్టి కోత వరకు ఏం చేయాలంట? వాటిని రెండింటిని పెరగనివ్వండి, ఆ కోత టైం వచ్చినప్పుడు నేను చూసుకుంటాను వాటి కథ అన్నాడు. హోషేయ గ్రంథంలో మనం చూస్తే అక్కడ మనం చేసినటువంటి మన పాపానికి ఏం పంట కోసామో హోషేయ గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది. మీరు చూడగలిగితే హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం త్వరగా చదవండి. అక్కడ యూదులకు దేవునికి వ్యతిరేకంగా జీవించిన వాళ్ళకి దేవుడు ఒక కాలం నిర్ణయించాడంట. ఏ కాలం అది? కోతకాలం. ఆ కోత దగ్గర పుట్టినోట్లో చూడండి ఏముంది? శిక్ష. కోతకాలం అనగా శిక్ష కాలము. కోతకాలం అంటేనే అర్పించే కాలం మాత్రమే కాదు, మన శిక్షను అనుభవించే కాలం కూడా. ఎవరికి? యూదా వారితో దేవుడు మాట్లాడుతుంటాడు. ఇదిగో యూదా వారలారా, నేను ఒకానొక సమయాన్ని నిర్ణయించాను, ఆ సమయంలో మీకు నేను కోత కోస్తాను అంటాడు దేవుడు. ఈ దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు, దేవునికి ఆయాసకరంగా జీవించినప్పుడు వారందరితో దేవుడు మాట్లాడుతున్న మాట అదే. మీరు పాపం చేశారు. చూడండి, కావాలంటే 10వ అధ్యాయంలో కూడా మనం ఆ మాట చదువుతాం. చూడండి 10వ అధ్యాయము ఒకసారి 13వ వచనం చదవండి. నీ ప్రవర్తనను ఆధారము చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమును కోత కోసి ఉన్నారు. చాలు. ఏం కోత అంటే ఇది? పాపం అనే కోత. పాపం చేస్తూ జీవించినంతకాలం పాపం అనే కోత కోస్తారు. అక్రమంగా జీవించినంతకాలం అక్రమం అనే పంట కోస్తారు. దుర్మార్గంగా జీవించినంతకాలం దుర్మార్గం అనే కోత కోస్తారు. జాగ్రత్త. మనం మరిచిపోవచ్చేమో, మనుషులు మరిచిపోవచ్చేమో, దేవుడు మరిచిపోడు. తీర్పు కాలం వరకు వెయిట్ చేస్తున్నాడు దేవుడు. రెండింటినీ కోతకాలం వరకు విడిచిపెట్టాడు దేవుడు. గోధుమల మధ్యలో దాగి ఉన్న, నక్కి దాక్కుని ఉన్న గురుగులను పెళ్ళగించడానికి దేవునికి ఎంతసేపు పట్టదు. భక్తుల మధ్యలో భక్తి ముసుగేసుకొని నటించే వారిని నాశనం చేయడం దేవునికి ఎంతసేపు పట్టదు. అయితే ఎందుకోసం వెయిట్ చేస్తున్నాడంట? వెయిట్ చేస్తున్నాడు దేని కొరకంటే, ఈ గురుగులను పెరుగుతూ ఉన్నప్పుడు ఒకవేళ పొరపాటున గోధుమలు కూడా ఊడొస్తాయేమోనని. అందుకే మన లోతు కాలంలో చూస్తాం, సొదొమ గొమొర్రాలను దేవుడు నాశనం చేయాలనుకున్నప్పుడు, ప్రభువా భక్తిహీనులతో పాటు నీతిమంతుడైన లోతును కూడా చంపేస్తావా అంటే, లోతును వేరు చేసిన తర్వాతే సొదొమ గొమొర్రాలను దేవుడు పాడు చేశాడు.
ఈరోజు ఇంకా మనం అన్యాయంగా అక్రమంగా జీవిస్తున్నా దేవుడు ఎందుకు ఓర్చుకుంటున్నాడంటే నీతో పాటు భక్తులు ఒకవేళ నశిస్తారేమోనని. నీలో భక్తి ఉందని కాదు, నీలో నీతి యథార్థత ఉందని కాదు, నీతో పాటు నిజమైన భక్తులు, నీతో పాటు నిజమైన విశ్వాసులు ఒకవేళ ఎక్కడ గాయపరచబడతారో అని దేవుడు కొంతకాలం ఓపిక పడుతూ ఉన్నాడు. బబులోను రాజుతో మాట్లాడుతూ ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం చూడండి. బబులోను రాజుకు కూడా కొంతకాలానికి తీర్పు వస్తుంది, కోతకాలం వస్తుంది అంట. చూడండి ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయము 33వ వచనం చదవండి ఒకసారి. ఇంకా కొంతసేపటికి ఏమొస్తుందంట. ఇప్పుడు అనుకుంటున్నాడు బబులోను రాజు, అంత బాగుంది, ఆరోగ్యంగా ఉన్నాను, ఆయుష్కాలం పొడిగించబడింది, ఇంకా ఆరోగ్యంగా ఉన్నాను, తిరుగులాడుతున్నాను, బాగా ఉన్నాను అనుకుంటున్నాడంట బబులోను రాజు. కానీ దేవుడు నిర్ణయించాడు ఇంకా కొంతసేపటికి, ఇంకా కొంతకాలానికి. ఈరోజు మనం కూడా ఒకవేళ బబులోను రాజు వలె ఇంకా నాకేం కాలేదు, పాపం చేస్తున్నా, పాపం చూస్తున్నా, పాపంలో పాలు పొందుతున్నా, నాకేం కావట్లేదు అని అనుకోవద్దండి. దేవుడు ఏం నిర్ణయించి పెట్టాడంట? ఒక కోత కాలాన్ని దేవుడు నిర్ణయించి పెట్టాడు. ఆ కోత రోజు నువ్వు తప్పించుకోలేవు, జాగ్రత్త. దేవుని వాక్యం ఇంతగా హెచ్చరిస్తూ ఉన్నా, దేవుని వాక్యం వద్దంటున్నా, దేవుని వాక్యం చేయొద్దంటున్నా, ఇంకా పాపాన్నే చేస్తున్నావు, ఇంకా పాపాన్నే చూస్తున్నావు, పాపంతోనే జీవిస్తున్నావు అంటే దేవుడు నిన్ను క్షమించాడని కాదు, దేవుడు నిన్ను ఓర్చుకుంటున్నాడని. ఇంకా గురువుగా ఉండకుండా గోధుమ గింజ వలె మారుతామని, ఇంకా భక్తుల వలె విశ్వాసుల వలె మారుతామని దేవుడు ఇంకా మనకు అవకాశము ఇస్తూనే ఉన్నాడు. మరి ఈరోజు మన సంఘములో దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనలో ఎంతమంది గోధుమల వలె భక్తి కలిగి ఉన్నామో, ఎంతమంది గురుగుల వలె వేషధారణతో ఉన్నామో మనల్ని మనమే పరీక్షించుకుందాం. రెండింటినీ గుర్తుపట్టడానికి వీల్లేనంతగా కలిసి ఉంటాయి. గురుగులేవో గోధుమలేవో గుర్తుపట్టడానికి ఉండదు. కొన్నిసార్లు భక్తులెవరో భక్తిహీనులెవరో, విశ్వాసులెవరో అవిశ్వాసులెవరో గుర్తుపట్టలేనంతగా ఉంటారు. కొన్నిసార్లు భక్తుల కంటే భక్తిహీనులే ఎక్కువ భక్తి చేస్తారు. ఏమ్మా అర్థమవుతుందా? విశ్వాసుల కంటే అవిశ్వాసులకే నమ్మకం ఎక్కువ ఉంటుంది, అవిశ్వాసులకే భక్తి ఎక్కువ ఉంటుంది, అవిశ్వాసులకే భయం ఎక్కువ ఉంటుంది. కానీ చివరాఖరికి తీర్పు వచ్చేసరికి వారు అవిశ్వాసులుగా తేలిపోతారు. ఈరోజు మనం గురుగులమా గోధుమలమా? ఒకే పొలంలోనే ఉన్నాం, ఒకే సంఘంలోనే ఉన్నాం, ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మరి గురుగుల వలె భక్తిహీనులుగా జీవిస్తూ దేవుని భయం లేకుండా జీవిస్తే దేవుడు పెరికి వేసే రోజు వస్తుంది, జాగ్రత్త. మన ప్రవర్తన మార్చుకోకపోతే గురుగులన్నిటిని కట్టి కాల్చివేస్తానన్నాడు దేవుడు. గోధుమల వలె భక్తి కలిగి జీవిస్తే మోక్షానికి చేరుస్తాడు, కొట్లలో చేరుస్తాడు, నివాసాలను సిద్ధపరిచాడు, ఆ నివాసాలను మనకు అనుగ్రహిస్తాడు. మరి మనం ఆయన పొలంలో ఉన్నాం, ఆయన సంఘంలో ఉన్నాం, గోధుమల వలె ఉన్నామా గురుగుల వలె ఉన్నామా? ఒకసారి పరీక్షించుకోండి. ఎట్లా తెలుస్తా సార్ గోధుమలు ఎవరు గురుగులు ఎవరు ఎట్లా తెలుస్తా సార్ అంటే తేడా ఏముండదు, రెండు ఒకేలా ఉంటాయి, రెండు సేమ్. అందుకే ఆయన అంటాడు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో వాటి రెండిటి మధ్య పోలిక కూడా ఒకేలా ఉంటుంది. చూడండి 13వ అధ్యాయము ఒకసారి 27వ వచనం చదవండి, త్వరగా చదివే ప్రయత్నం చేయండి. అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవి? ఇక్కడ చూస్తాను చూడండి, తన యజమానునితో దాసులు వచ్చి మాట్లాడుతున్నారు. ఇదిగో నీవు నీ పొలములో, ఎక్కడ నాటాడు వాటిని? ఆయన పొలమే. ఆ గురుగులేం వేరే పొలంలో మొలవట్లేదు. ఎక్కడ మొలుస్తున్నాయి? దేవుని పొలంలోనే. ఈ గురుగులేం సపరేట్గా పెరగట్లేదు, దేవుని సంఘంలోనే ఉన్నాయంట. ఈ విశ్వాసులతో పాటు అవిశ్వాసులు కూడా ఎక్కడో బయట లేరు, ఎక్కడున్నారంట? ఏమ్మా బాధ అనిపిస్తుందా? బాధపడే వాళ్ళందరినీ దేవుడు హెచ్చరిస్తున్నాడని మనసు నొప్పిస్తే సరి చేసుకునండి. అంతేగాని దైవ సేవకుడు ఇట్లా చెప్పాడు అట్లా ఇవి కాదు. దేవుని దగ్గర పశ్చాత్తాపడే ప్రయత్నం చేయండి. ఒకే పొలంలోనే ఉన్నాయి గోధుమలు, అదే పొలంలోనే ఉన్నాయి గురుగులు. గురుగులా బురుగులా? గురుగులా బురుగులా?
బురుగులని గుర్తొచ్చినాయి. గోధుమలు అదే పొలంలోనే ఉన్నాయి, గురుగులు అదే పొలంలోనే ఉన్నాయి. విశ్వాసులు అదే సంఘంలోనే ఉన్నారు, అవిశ్వాసులు అదే సంఘంలోనే ఉన్నారు. వీటి మధ్య పోలిక చూడండి, ఒకే పొలంలోనే ఉన్నాయి. 28వ వచనాన్ని మనం చదివితే, ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురేమో. ఇక్కడ ఆ పొలము యజమానుడు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. అమ్మా వినండి, అందరు వినండి. ఒక మాట అన్నాడు, ఏంటంటే గోధుమలను పెరిగే టైంలో ఒకవేళ, గురుగులను పెరిగే టైంలో ఒకవేళ, అంటే గురుగులు గోధుమలు తేడా లేనంత సేమ్ ఉన్నాయంట. ఇప్పుడు ఏదైనా కలుపు మొక్కలు ఈజీ గుర్తుపడతారు కదమ్మా. కలుపు మొక్కలు పెరిగేటప్పుడు ఏమైనా వరి నారు కూడా పెరుగుతారా? కొంచెమైనా తేడా కనిపిస్తుంది మీకు. రోజు ఇప్పుడు నాలాంటి పట్టుకెళ్ళారనుకోండి, మొత్తం వరి పెరుగుతానేమో, ఏది కలుపు మొక్కో తెలియదు. అక్కడ కూడా ఈ దేవుని యజమానుని పొలములో కూడా గురుగులు గోధుమలు సేమ్ ఉన్నాయి. అయ్యా మేము గుర్తుపట్టి పెరిగేస్తాం అని చెప్తున్నా కూడా వద్దు. ఎందుకంటే ఒకే పోలికలో ఉన్నాయి, ఒకే స్వరూపం కలిగి ఉన్నాయి, ఒకేలా ప్రార్థన చేస్తున్నాయి, ఒకేలా పాటలు పాడుతున్నాయి. ఈ గురుగులు గోధుమలు రెండు ఒకే సంఘంలో ఒకే పొలంలో ఉన్నాయి, ఒకే విధంగా ఉన్నాయి. చూడడానికి విశ్వాసులు ఎవరు అవిశ్వాసులు ఎవరు గుర్తుపట్టలేనంతగా కలిసి ఉన్నాయంట. ఒకే పొలంలో ఉన్నాయి, ఒకే పోలికలో ఉన్నాయి, ఒకే విధంగా ఎదుగుచూ ఉన్నాయి. 29వ వచనమా 30వ వచనం చదవండి ఒకసారి. కోతకాలము వరకు రెండింటిని కలిపి ఎదగనీయుడి. ఇక్కడ దేవుని మాటలు చూడండి, రెండింటిని కలిపి. అమ్మా అర్థమవుతుందా? రెండు ఎదుగుతున్నాయి, రెండు ఫలిస్తున్నాయి. ఒకటేం గొడ్డిపోయి, అట్లా అయితే ఒకవేళ గొడ్డిపోయింది గురుగు అనుకొని ఫలించింది గోధుమ అనుకోవచ్చు. కానీ రెండు ఎదుగుతూనే ఉన్నాయి, రెండు ఫలిస్తూనే ఉన్నాయి, రెండు అభివృద్ధి పొందుతున్నాయి. దేవుని సంఘంలో కూడా అందరు ఎదుగుతున్నారు, అందరూ ఫలిస్తున్నారు, అందరూ ఆశీర్వదించబడుతున్నారు. అట్లానే అందరు గోధుమలేనా అంటే దేవుని వాక్యం కాదు, కొన్ని గురుగులు ఉన్నాయి అంటున్నాడు. దేవుని మాట సెలవిస్తున్నట్టుగా ఒకే విధంగా ఎదుగుతాయి. దేవుని బిడ్డలు ఏ విధంగా అయితే ఆశీర్వదించబడతారో అవిశ్వాసులు కూడా అదే విధంగా ఆశీర్వదించబడతారు. దేవుని బిడ్డలు ఏ విధంగా దీవించబడతారో భక్తిహీనులను కూడా దేవుడు దీవిస్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే ఒక మాట ఉంటుంది చూడండి. 5వ అధ్యాయం 45వ వచనం చదవండి ఒకసారి. చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు. అది దేవుని కృప. ఇక్కడ చూడండి, మంచివారి మీద పడుతుంది వర్షము, చెడ్డవారి మీద కూడా పడుతుంది. మంచివారికి సూర్యుడు ఉదయిస్తున్నాడు, చెడ్డవారికి కూడా సూర్యుడు ఉదయిస్తున్నాడు. అట్లానే అందరూ మంచి వాళ్ళైనా కాదు. దేవుని వాక్యం అంటుంది, మంచి వాళ్లకు వర్షం వచ్చినట్టుగానే చెడ్డ వాళ్లకు వర్షం వచ్చినట్టుగానే నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను దేవుని కృప కనికరం ఒకే విధంగా కనిపిస్తున్నాయి. ఈరోజు ఈ సంఘం అనే పొలములో ఒకే విధంగా కనిపిస్తున్నటువంటి గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. మరి మనం గోధుమల వల్లే అభివృద్ధి పొందుతున్నామా, గురుగుల వల్లే ఎదుగుచూ ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయండి. అన్ని రకాలుగా ఆశీర్వదించబడినంత మాత్రాన నేను దేవుని బిడ్డ కాబట్టి దేవుడు ఆశీర్వదించాడని కాదు. గురుగులు కూడా ఎదుగుతున్నాయంట, గురుగులు కూడా ఫలిస్తున్నాయి, గురుగులు కూడా ఆశీర్వదించబడుతున్నాయి. రెండు ఒకే పొలంలోనే ఉన్నాయి. చెప్పండి, ఒకే పోలికలో ఉన్నాయి, ఒకే విధంగా ఆశీర్వదించబడ్డాయి. అయితే చివరిలో తేడా వచ్చింది. 31వ వచనంలో మనం చదివితే 30వ వచనమా, కోతకాలము వరకు రెండింటిని కలిపి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతకాండ్రతో నేను చెప్పుదును. అంతవరకు ఒకే విధంగా జీవించారు,
విశ్వాసులు అవిశ్వాసులు, భక్తులు భక్తిహీనులు, దేవుని బిడ్డలు అని చెప్పుకునేవారు అందరూ కలిసే జీవించారు. ఒకే పొలంలోనే ఉన్నారు, ఒకే పోలికలోనే ఉన్నారు, ఒకే విధంగా ఆశీర్వదించబడుతున్నారు. కానీ చివరికి వచ్చేసరికి మరణం సమయములో లేదా అంత్యకాల సమయంలో లేదా తీర్పు సమయంలో తీర్పులు వేరుగా ఉన్నాయి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారందరినీ తీసుకెళ్ళి కొట్టులో చేర్చుకున్నాడంట. దేవుని బిడ్డలమని చెప్పుకొని నటించే వారిని, వేషధారణ కలిగిన వారందరినీ తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేశాడంట. ఈ కోతకాలం అందరు ఎదుర్కోవాల్సింది తప్పదు. అయితే ఆ కోతకాలములో మనం గోధుమల వలె ఉన్నామా, గురుగుల వలె ఉన్నామా అని మనల్ని మనమే పరీక్షించుకోవాలా. అదే మత్తయి సువార్తలోనే 17వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి ఒకసారి 25వ అధ్యాయం, క్షమించండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి కొన్ని వచనాలు చదివితే అక్కడ తీర్పులు వేరువేరుగా మనకు కనిపిస్తాయి. చూడండి. తండ్రి చేత ఆశీర్వదించబడిన వాడిని కుడివైపుకు రమ్మంటున్నాడు. పన్నెండవ వచనం కూడా చదవండి అమ్మా. ఇక్కడ చూస్తాం చూడండి, తీర్పులు వేరుగా కనిపిస్తున్నాయి. గొర్రెలు మేకలు కలిసి ఒకే మందలోనే ఉన్నప్పటికీ, ఆశీర్వదించబడిన వారు శపించబడిన వారు ఒకే మందలో ఉన్నప్పటికీ అక్కడ రెండు వేరు తీర్పులు కనిపిస్తున్నాయి. ఆశీర్వదించబడిన వారందరినీ తండ్రితో పాటు కూర్చుండబెట్టుకున్నాడు, శపించబడిన వారందరినీ నిత్యాగ్నిలోనికి త్రోసివేశాడంట దేవుడు. ఈరోజు ఒకవేళ మనం కూడా గోధుమల మధ్యలో గురుగుల వలె ఉన్నామేమో, భక్తుల మధ్యలో భక్తిహీనులమైన మనము భక్తుల మధ్యలో భక్తులుగా జీవిస్తున్నామేమో, దేవుని భయం కలిగిన వారి మధ్యలో భయం కలిగిన వారిగా నటిస్తున్నామేమో. మనల్ని కూడా మనం సరి చేసుకోకపోతే తీర్పు దినం రాబోతుంది. ఆ తీర్పు దినాన మనం వేరు చేయబడతాం. జాగ్రత్త. మందిరానికి వచ్చినంత మాత్రాన దేవుడు కొట్టులో చేర్చుకోడు. ప్రార్థనలు చేసి పాటలు పాడినంత మాత్రాన, వాక్యం చదివి వాక్యం చెప్పినంత మాత్రాన, భక్తిగా కానుకలు ఇచ్చినంత మాత్రాన, దశం భాగాలు ఇచ్చినంత మాత్రాన, సేవకులకు లోబడి భయపడి మాట విన్నంత మాత్రాన మనల్ని దేవుడు కొట్టులో చేర్చుకోడు. మన ప్రవర్తనను చూస్తాడు దేవుడు, మన ఆత్మీయతను చూస్తాడు దేవుడు, మన ఆత్మఫలములను చూస్తాడు దేవుడు. ఒకవేళ మనమే గనక ఇంకా గురుగుల వలె గోధుమల మధ్యలో పెరుగుతూ ఉంటే ఈరోజే పశ్చాత్తాపడే ప్రయత్నం చేయండి. వేషధారుల వలె జీవిస్తూ, మందిరములో ఒకలాగా ఉంటూ, ఇంటి దగ్గర ఒకలాగా ఉంటూ, మనుషుల మధ్యలో ఒకలాగా ఉంటూ, మనుషులు లేనప్పుడు ఒకలాగా ఉంటూ, దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు ఒకలాగా ఉంటూ, ప్రార్థన అయిపోయిన తర్వాత ఒకలాగా ఉంటూ, అలాంటి జీవితం కలిగి ఉంటే మనం ఇంకా గురుగులుగానే జీవిస్తూ ఉన్నట్టు. ఈరోజు ఆలోచన చేయండి. గురుగులుగా జీవిస్తూ, వేషధారణ కలిగి జీవిస్తూ ఉంటే తీర్పు రాబోతుంది. జాగ్రత్త. ఇంకా చాలా సమయం ఉందిలే, దేవుడు రావడానికి ఇప్పుడు అప్పుడే రాడులే అని మనం అనుకుంటామేమో. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో భక్తుడైన యోహాను గారు ఒక మాట మాట్లాడుతూ అంటారు. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఇప్పుడే దేవుని గొడ్డలి పెట్టబడి ఉందంట. ఎప్పుడు ఎవరిని దేవుడు తీసుకెళ్ళిపోతాడో తెలియదు, ఎప్పుడు ఏ అనారోగ్యముతో మొత్తుతాడో తెలియదు, ఎప్పుడు ఏ రకమైన శాపముతో మన కుటుంబం శపించబడుతుందో తెలియదు. భక్తి అనే ముసుగులో, భయము అనే ముసుగులో భయపడినట్టుగా నటిస్తున్న వారికి ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున పెట్టబడి ఉంది అంటాడు భక్తుడైన యోహాను గారు. యోహాను గారు చెప్పిన మాటలే ఈరోజు దైవ సేవకుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా మారు మనస్సు లేక,
ఇంకా భక్తి విశ్వాసములో లేక, ఇంకా దేవునికి భయపడక, ఇష్టానుసారంగా జీవిస్తూ, నచ్చినట్టుగా జీవిస్తూ, నాకు నచ్చిందే చేస్తాను, నాకు నచ్చిందే చూస్తాను అని మనకు నచ్చినట్టుగా జీవిస్తూ ఉంటే ఇంకా మనం గురుగుల వలె ఉన్నామేమో. ఇప్పుడే గొడ్డలి మన మీద పెట్టబడి ఉందేమో. నరకబడేంత వరకు మనం ఉండకుండా, నరకబడిన తర్వాత ఇంకే తీర్పులు ఉండవు. అగ్నిలో తీసుకెళ్ళి పడేస్తాడు. ఏం చేస్తాడంట? ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరన ఉంచబడి ఉన్నది, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడను, భయంకరమైన అగ్నిగుండములో ఆయన వేయబోతున్నాడు. దేవుని పేరు చెప్పి నాటకం ఆడేవారిని, దేవుడి పేరు చెప్పి అబద్ధాలు ఆడేవారిని, దేవుడి పేరు చెప్పి మోసాలు చేసేవారిని దేవుడు నరికి వేసి అగ్నిగుండంలో పడవేస్తాడు. అక్కడ భయంకరమైన అగ్ని వేదనలు ఉంటాయి, జాగ్రత్త. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత తప్పించుకోవడానికి ఉండదు. భయంకరమైన అగ్నిగుండం, లోతైన అగ్నిగుండంలో తీసుకెళ్ళి ఈడ్చుకెళ్ళి పడేస్తారు. అక్కడ మన శరీరం అంతా ఊడిపోయి, మన ఎముకలన్నీ చీకిపోయి, అక్కడ భయంకరమైన వేదనలు, యాతనల మధ్యలో ఆ గొప్ప కేకలు వేస్తూ జీవిస్తాం. సరే, కాసేపు ఆగి కాలి చనిపోతాం అనుకోవడానికి ఉండదు. కాలుతూనే ఉంటామంటే యుగ యుగాలు కాలుతూనే ఉంటాం. ఇంత కాలితేనే మనకి ఎంత బాధ అనిపిస్తుంది, కొంచెం కాలితేనే ఎంతో నొప్పి అనిపిస్తుంది. మరి నిరంతరము యుగ యుగాలు అగ్నిగుణంలో పడేస్తాడన్నా ఇంకా ఎందుకు మన మనసు మార్చుకోకూడదు? ఇంకా ఎందుకు మన బ్రతుకు మార్చుకోకూడదు? ఇంకా ఎందుకు మన జీవితం మార్చుకోకూడదు? ఒకసారి ఆలోచన చేయండి. 12వ వచనంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట అన్నారు చూడండి. ఆయన చేట ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయును. దేవుని చేతిలో చేట ఉంది. ఆయన తన చేటతో చెరుగుతూ ఉన్నాడు. ఏవి గట్టి గింజలా, ఏవి తాలు గింజలా అని దేవుడు చెరగడం మొదలుపెట్టాడు. గట్టి గింజవైతే దేవుని రాజ్యంలో నిలబడతావు, తాలు గింజవైతే గాలికి కొట్టుకొని పోయి అగ్నిగుండంలో పడతావు. ఈరోజు ఆలోచన చేయండి. ఎవరిని భయపెట్టడానికి కాదు, ఎవరిని భ్రమ పెట్టడానికి కాదు, ఎవరిని ఉద్దేశించడానికి కాదు, కానీ మన మనసులు మార్చుకోవడానికి, మన బ్రతుకు మార్చుకోవడానికి, మన జీవితాన్ని మార్చుకోవడానికి. ఇంత బ్రతుకు బ్రతికి, ఇంత దేవుని వాక్యం తెలిసి, ఇంత విశ్వాసంలో పిలిపించబడిన తర్వాత కూడా అగ్నిగుండంలో పడవేయబడితే ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. అన్నీ చేస్తాం కానీ మనసులో యథార్థత ఉండదు. అన్నీ చేస్తాం, ఇతరులను ప్రేమించలేకపోతాం. అన్నీ చేస్తాం, దేవుని దగ్గర నమ్మకంగా జీవించలేకపోతాం. దేవుడు ఉన్నప్పుడు ఒకలాగా, దేవుడు లేనప్పుడు ఒకలాగా, పాస్టర్లు ఉన్నప్పుడు ఒకలాగా, వెళ్ళిపోయిన తర్వాత ఒకలాగా, మందిలో ఉన్నప్పుడు ఒకలాగా, మందిరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒకలాగా, ఇలా జీవిస్తూ రెండంతలుగా దేవుని ఉగ్రతకు గురి కాకముందే, రెండు తలంపులతో జీవించకముందే, దేవుడు తీర్పు ఇవ్వకముందే, తన గొడ్డలితో మనల్ని నరికి అగ్నిగుండంలో వేయకముందే, తన చేటతో కళ్ళము చేసి తన కొట్టులో మనల్ని కూర్చుకొని అర్హత లేని వారిగా పొట్టు వలె ఎగిరిపోకముందే మన మనసులు మార్చుకునే ప్రయత్నం చేద్దాం, మన జీవితాలు మార్చుకునే ప్రయత్నం చేద్దాం. అదే ముందులే అగ్నిగుండమేగా అనే తీర్పు దినం వరకు ఎదురు చూస్తూ తేలిగ్గా తీసుకోవద్దండి దయచేసి. భయంకరంగా ఉంటుంది అగ్నిగుండం. లూకాసు వార్త 16లో మనం చదువుతాం, చనిపోయినటువంటి ధనవంతుడు ఎంత బాధపడ్డాడో, చనిపోయిన తర్వాత ఎన్ని వేదనలు అనుభవిస్తున్నాడో, చనిపోయిన తర్వాత ఎన్ని కేకలేస్తున్నాడో మనం చదువుతూ ఉన్నాం. ఆ ధనవంతుడి పరిస్థితి మనకు రాకముందే దేవుడు ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈరోజైనా మన మనసు మార్చుకుంటామని, ఈరోజైనా మన పరిస్థితులు మార్చుకుంటామని, ఈరోజైనా మన బ్రతుకు మార్చుకుంటామని, ఈరోజైనా దేవుని దగ్గర మనం పశ్చాత్తాపడతామని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఒకే పొలములో ఉన్నా, ఒకే పోలికలో ఉన్నా, ఒకే విధంగా ఆశీర్వదించబడుతున్నా తీర్పులో వేరైపోతామేమో జాగ్రత్త. తీర్పులో పరలోకానికి వెళ్తామో నరకానికి వెళ్తామో జాగ్రత్త. తీర్పు దినాన వేరైపోతావేమో, సంఘంతో అంటు కట్టబడకుండా పాతాళానికి ఈడ్చివేయబడతావేమో జాగ్రత్త. ఈరోజే దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుడు అవకాశం ఇచ్చాడు కదా, దేవుడు క్షమించాడు కదా, దేవుడు ఏమనట్లేదు కదా అని చెప్పి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే, త్రాగుబోతులుగా జీవిస్తూ ఉంటే, నచ్చిన మాటలు మాట్లాడుతూ, నచ్చినవన్నీ చూస్తూ జీవిస్తూ ఉంటే, అహంకారంగా, గర్వంగా, అసూయ, హేళన, అపహాస్యం కలిగి దేవునికి ఆయాసకరంగా జీవిస్తూ ఉంటే ఖచ్చితంగా గురుగులను పెరిగి వేసినట్టుగా దేవుడు మనల్ని కూడా పెరిగి అగ్నిగుణంలో పడవేస్తాడు. ఇది దేవుని దూతల ద్వారా కోయబడుతున్న కోత. మనుషులైతే బహుశా క్షమిస్తారేమో,
మాలాంటి సేవకులకి అప్పగించిన మీ మనసులు చూసి, మీ ఏడుపు చూసి ఒకవేళ కనికరించే వాళ్ళమేమో. ఈ కోతను దేవుని సేవకులకు అప్పగించలేదు దేవుడు. ఎవరికి అప్పగించాడు? దేవుని దూతలకు అప్పగించేశాడు. దూతల కనికరం ఉండదు, జాగ్రత్త. దేవుడు ఆజ్ఞాపించాడంటే అవతల వ్యక్తి ఎలాంటి వాడైనా దేవుని దూతలు వదిలిపెట్టేంత వరకు, అతన్ని అంతమొందించేంత వరకు విడిచిపెట్టరు. ప్రకటన గ్రంథం 14:14 చదవద్దు, వినండి. ప్రకటన గ్రంథం 14:14 చదివితే దేవుని చేతిలో ఒక కొడవలి ఉందంట. ఆయన కూడా కోత కోసే రోజు వస్తుంది. కాబట్టి ఈరోజే మన బ్రతుకు మార్చుకుందాం, మన మాటలు మార్చుకుందాం, మన జీవితాన్ని మార్చుకుందాం. గురుగుల వలె ఉంటూ, వేషధారుల వలె ఉంటూ, మనుషులు మెప్పిస్తూ, మనుషులకు మెప్పు కోరుకుంటూ ఒకవేళ వేషధారణ కలిగి జీవిస్తూ ఉంటే, ఏ రోజైనా మన మనసు మారి పశ్చాత్తాపడి దేవుని దగ్గర క్షమాపణ అడిగి పొందుకునే ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఈరోజు గురుగులుగా జీవిస్తూ ఉంటే దేవుని దగ్గర పశ్చాత్తాపడండి. దేవుని తీర్పు కాలం రాకముందే నేను ఆశీర్వదించబడుతున్నాను అనుకుంటున్నావు, కానీ గోధుమ వలె ఆశీర్వదించబడుతున్నావా? గురుగుల వలె ఆశీర్వదించబడుతున్నావా? తీర్పు దినాన వేరైపోతావేమో, జాగ్రత్త. కళ్ళు మూసుకుందాం. మోకరించేవారు మోకరించే ప్రయత్నం చేయండి. పశ్చాత్తాపడేవారందరూ మోకరించే ప్రయత్నం చేయండి. ప్రభువా, నేను కూడా గురుగుల వలె వేషధారణ కలిగి జీవిస్తున్నాను ప్రభువా. గురుగుల వలె సగం భక్తి చేస్తూ ఉన్నాను ప్రభువా. గురుగుల వలె నేను కూడా గోధుమ వేషాన్ని వేసుకుని ఉన్నాను ప్రభువా. పాడుతున్నాను, ప్రార్థిస్తున్నాను, కానీ నాలో ఇంకా వేషధారణ పోలేదు. నాలో ఇంకా చెడు చూపులు పోలేదు. నాలో ఇంకా చెడు తలంపులు పోలేదు. నాలో ఇంకా అహంకారం, గర్వం చనిపోలేదు ప్రభువా. దయతో ఈరోజే నన్ను క్షమించు ప్రభువా. నీ చేటలో నుంచి చేజారి అగ్నిగుండంలో పడకుండా నన్ను జాగ్రత్తగా కాపాడు ప్రభువా. ఈరోజే ప్రభువా, గురుగులతో పాటు నన్ను నాశనం చేయకుండా గోధుమలతో పాటు నీ కొట్టులో చేర్చుకో ప్రభువా. ఇకనైనా నీ కొరకు నమ్మకంగా జీవిస్తాను ప్రభువా అంటూ పశ్చాత్తాపడే ప్రయత్నం చేద్దాం. దేవుని దగ్గర మనల్ని మనమే ఒప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. పశ్చాత్తాపడితే దేవుడు ప్రేమిస్తాడు. దేవుడు మరలా మనల్ని ఆశీర్వదించి తన ఒడిలోకి చేర్చుకుంటాడు. మన అక్కరలు, అవసరతలన్నీ తీర్చి గొప్పగా సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. ఒకవేళ భూ సంబంధమైన కోతకాలాన్ని మనం ఆచరించామేమో, ఆత్మల పంటననే కోతకాలాన్ని ఒకవేళ ఆచరించడానికి సిద్ధపడ్డామేమో, ఇది దేవుని దూతలు కోసే కోత. ఈ కోతలో మనం తప్పించుకోకముందే పశ్చాత్తాపడదాం. దేవా, నన్ను క్షమించు ప్రభువా. ఇక నుంచి యథార్థంగా జీవిస్తాను, నీ కొరకు నమ్మకముగా జీవిస్తాను ప్రభువా. గురుగులుగా ఉన్న నేను గోధుమలుగా జీవిస్తాను ప్రభువా అంటూ పశ్చాత్తాపడదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. విత్తబడిన వాక్య సందేశం కొరకై పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు. అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేవేల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా గడిచిన పరిశుద్ధ దినం మొదలుకొని ప్రభా, ఈ పరిశుద్ధ దినాన తండ్రి, ఈ యొక్క ఉదయకాలం మొదలుకొని తండ్రి మధ్యాహ్న కాల సమయం వరకు ప్రభా, మీరంతగానో తండ్రి ఈ కార్యక్రమాన్ని ఘనముగా జరిగించినటువంటి విధానాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఉదయం మొదలుకొనినైనా మరినైనా పాటల ద్వారా నేను మయంపరిచాం ప్రభా. మరినైనా కొద్ది నిమిషాలు ప్రభా నీ దాసుని తండ్రి నీ పక్షాన్ని నిలబెట్టుకొని మాకందరికనో కావలసినటువంటి ఆత్మీయ ఆహారం అందించడానికి తన నోటికి మీరే బోరగా ఉండి తనను వాడుకున్నటువంటి విధానాన్ని బట్టి కూడా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా విన్నటువంటి వాక్యానుసారంగా ప్రభా, ఇక్కడ చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరినైనా జీవించడానికి ప్రభా మీరు సహాయముడు దయచేయండి. ఇదిగోనైనా విన్నటువంటి వాక్యాన్నినైనా ఆధారం చేసుకుంటూనైనా జీవించడానికి కూడా ప్రభా మీరు సహాయమును దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఎవరైనాను తండ్రి ఇంకా రక్షణను తండ్రి మారు మనసు పొందక ఉంటున్నారేమో ప్రభా, అలాంటి వారందరినీ మీరు ఈ సమయంలో మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి మనసును మీరు కదిలించమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. నీ చిత్తమైతేనైనా రక్షణను పొందుకునే ప్రభువా, నీవిచ్చేటటువంటి నిత్య జీవాన్ని పొందుకునే గొప్ప కృపను భాగ్యమును తండ్రినైనా మరినైనా ఇక్కడ చేరువచ్చినటువంటి నైనా వారికి మీరు అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి.
జీవించే గొప్ప కృపను భాగ్యంను దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. అదేవిధంగానైనా నీ సన్నిధానంలోకి చేరువచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా నైనా మీరు దీవించమని ఆశీర్వదించమని, ముందున్న కార్యక్రమం అంతటి ద్వారా నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకున్నామని ఈ కొద్ది ప్రార్థన నజుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామాన్ని బట్టి మిక్కిలి వినయముతో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్.